అందరికీ నమస్తే అండి. నిన్న కర్నూలులోని ఈ డీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఎందుకు? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వైసీపీ పార్టీ కావచ్చు, వాళ్ళ నియామకాల పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము కష్టపడి చదువుకున్నాము. మాకు ఈ ర్యాంకులొచ్చినియి, మాకు ఈ ఉద్యోగాలొచ్చినియి. దాన్ని వీళ్ళు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినియి, పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసని, మా కష్టాన్ని అగౌరవపరుస్తున్నారని చెప్పేసని వాళ్ళొక నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఇమ్మీడియేట్‌గా జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ పార్వతిని దింపేశాడు. ఉన్న ఏకైక అస్త్రం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా ఖచ్చితంగా ఈవిడ గారిని తీసుకొస్తారు. ఈవిడ ఏం మాట్లాడుతదో ఈవిడికో క్లారిటీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడానికి మినహాయించి ఈవిడ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తది చూడు. ఇతనికి ఓ అంటే నారాదు, చదువు లేదు, పాడు లేదు. సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళ నాన్న కొనిచ్చినయే. అందుకనే ఈ రోజు ఈ అభ్యర్థులు డిఎస్సి రాయటం అంటే ఎంత కష్టమైన విషయమో అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతని జీవితంలో కష్టపడి ఒక్క పరీక్ష కూడా నువ్వు రాసావు కదా, ఒక 100 పరీక్షలు నువ్వు రాసావు అని చెప్పేసి డిఎస్సికి ఫుల్ ఫామ్ చెప్పు లక్ష్మీ పార్వతి. కొంచెం జగన్మోహన్ రెడ్డి చేత చెప్పించు. మీ 5 ఏళ్ల కాలంలో మరి అంత కష్టపడుతున్నారని తెలుసు కదా. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పేసి నీకు తెలుసు కదా. మరి మీ 5 ఏళ్ల కాలంలో ఎందుకు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదు? ఎందుకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేకపోయారు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పి కదా మనం మాట్లాడాలి ఇక్కడ. ఇదిగోనయ్యా మా హయాంలో ఇలా చేసాము, మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము ఇన్ని వేల మందికి ఇన్ని వేల టీచర్ పోస్టులు మేము భర్తీ చేసాము, ఇన్ని వేల మందికి మేము ఉపాధి కల్పించాము, మీరు ఎందుకు చేయలేకపోయారు? మా హయాంలో జరిగినప్పుడు అవకతవకలు జరగలేదు, మీ హయాంలో జరిగినప్పుడు ఇదిగో ఇలా పలానా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసాను కదా మనం మాట్లాడాలి. వాళ్ళ కష్టం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీకు గుర్తుకొచ్చేసింది ఇవాళ? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కష్టపడలేదండి? అప్పుడు కష్టపడ్డారు. మనం పట్టించుకోలేదు. ఇవాళ ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాం మనం. అందుకనే ఈ రోజు ఎంతమంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు. అలా కష్టపడి రాసినటువంటి అభ్యర్థులకి నిజంగా మెరిట్ సాధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా లోకేష్ ఒక్కొక్క సీటు 15 లక్షలకి పూర్తిగా ఎవరు డబ్బిచ్చారో వాళ్ళకి అమ్మేసుకొని డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిప్పుతో కొట్టేస్తారు, గట్టిగా కొడతారు. నేను ఇలా లేనిపోని ఆరోపణలు చేయకూడదు. మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ 15 లక్షల విషయం ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక ఆడియో కాల్ వినిపించారు, వాట్సాప్ ఆడియో కాల్. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుండగా అందులో ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడంటే 15 లక్షలు కావాలి అని చెప్పేసి అని అడుగుతాడు. తీరా ఆ ఫోన్ నెంబర్లో వెరిఫై చేస్తే నందిగామ సురేష్ అనుచరుడే ఆ ఫోన్లో మాట్లాడు. అంటే వీళ్ళే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్లో ఈ డిఎస్సికి సంబంధించి, ఈ టీచర్ పోస్టులకు సంబంధించి మనం ఇలా మాట్లాడుకుందాం అని చెప్పేసి పథకం ప్రకారం అనుకొని ఆ ఫోన్ కాల్ని రికార్డ్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేతికి ఇచ్చారు. వాళ్ళ టీం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆయన గుడ్డిది చేయలేకపోయినట్టు అంత ఆలోచించే తెలివి జగన్మోహన్ రెడ్డికే ఉండదు. గుడ్డిది చేయలేకపోయినట్టు అక్కడ స్క్రీన్ మీద వేసి ఇచ్చేసాడు. తీరా ఆ నెంబర్ ఎవరిదా అని చెప్పేసి వెరిఫై చేసి చూస్తే ఫోన్లో ఆయన పేరు ఏదోగానే వచ్చింది. తీరా చూస్తే నందిగామ సురేష్ అనుచరుడు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఏసి పిచ్చి కొట్టాలి? ఏమన్నా అర్థం ఉండాలి. మనం మాట్లాడితే దేనికని కాస్తనే అర్థం ఉండాలి. మీరు ఎందుకు విమర్శలు చేస్తారో మీకు ఒక క్లారిటీ ఉండదు. పోనీ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అనుకున్నాం, కాసేపు అనుకున్నాం. ఆధారాలు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి. కానీ మేము బయట ఎట్టేసామంటే మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏం బయట పెట్టారని చెప్పేసి అని ఇప్పుడు మాట్లాడితే పేపర్ లీకేజ్ అని కాసేపు అంటారు. సిబిటి విధానంలో ఎగ్జామ్స్ జరిగితే పేపర్ లీకేజీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాం. కానీ దానికి సమాధానం అయినా చెప్పాలి కదా మీరు. వాటికి సమాధానాలు ఉండవు. 1 కాదు 2 కాదు కదా, 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఇవాళ వాళ్ళందరూ రోడ్డుకి ఏమని మాట్లాడుతున్నారు? మా కష్టాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. మీరు చెయ్యకపోగా మీ హయాంలో మీరు 5 ఏళ్ళు మీ హయాంలో మమ్మల్ని పట్టించుకోపోగా 5 ఏళ్ళు మా జీవితాలు సర్వనాశనం చేసింది కాకుండా ఇవాళ వచ్చి డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి బురదలుతూ ఉంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళ మాటలకు సమాధానం చెప్పగలుగుతారా? పోనీ ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఇన్ని ఉపన్యాసాలు చెప్పి మీరంతా కూడా
రేపొద్దున అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అసెంబ్లీలో ఇవే మాటలు మాట్లాడగలుగుతారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారా? అందరూ ఉంటారు కదా! జగన్మోహన్ రెడ్డి గారిని ఎళ్ళమనండి అసెంబ్లీకి. అసెంబ్లీలో మాట్లాడమనండి. ప్రభుత్వం తరపు నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా సమాధానం చెప్తారు. వినాలి కదా! ఎళ్ళాలి కదా! అదైతే మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళమంటే అదేదో పెద్ద ప్రపంచం మునిగిపోయినట్టే. అక్కడికెళ్ళే ప్రయత్నం మాత్రం చేయరు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక చిన్న సలహా. మీరు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి కారణాల్లో ఒక కారణం. మీ పార్టీ నాయకుల చేత ఆ బూతులు తిట్టించడం. ముఖ్యంగా రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, లక్ష్మీ పార్వతి, అంబటి రాంబాబు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకొంతమంది కార్యకర్తలు కూడా. ఆ బోరిగడ్డ లాంటోళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళే ప్రధాన కారణం. అన్ని కారణాలు ఒక ఎత్తైతే ఈ కారణం మరొక ఎత్తు. ఎవరు కూడా టీవీలు చూడలేకపోయేవారు. అసెంబ్లీలోనూ అయ్యే బూతులు, మంత్రులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మంత్రులు అవే బూతులు, మీ నాయకులు ఎవరైనా మాట్లాడితే అక్కడ కూడా అవే బూతులు. ప్రజలు సహించలేదు, చూడలేకపోయారు. ఏ లీటర్ బాబులకు అధికారం కట్టబడితే వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ దరిద్రం అనుకున్నారు. ఆ దరిద్రంలో లక్ష్మీ పార్వతి కూడా ఉంది. మీరు అనవసరంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఊరికే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడానికో లేదంటే లోకేష్ గారిని తిట్టించడానికో ఈవిని వాడుతున్నారని చెప్పేసి అందరికీ తెలుసు. ఫస్ట్ ఆవిడని పక్కన పెట్టకపోతే మీరు 2029 ఎన్నికల్లో మీకు ఆ 11 కూడా మిగలవు. కొంతమందిని పక్కన పెట్టాలి ఖచ్చితంగా. ఆ నోటుదోలకి తగ్గలా ఇంకా రోజాకి కావచ్చు, ఈవిడికి కావచ్చు, లేదంటే కొంతమంది నాయకులకు కావచ్చు. మిమ్మల్ని బూతుల పార్టీ అని ఎందుకంటారు తెలుసా అండి? బూతు పార్టీ అని ఎందుకంటారు మిమ్మల్ని? మీకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి గొడ్డల పార్టీ, ఒకటి బూతుల పార్టీ. మీ మనస్తత్వాలన్నీ కూడా సైకోల్లాగా ఉంటాయి. సైకోతత్వం ఒకటి. రకరకాల పేర్లు ఎందుకు పెడతారు మీకు? ఇగో ఇందుకే. మీ 5 ఏళ్ల కాలంలో ఒకసారి చూసుకోండి. ఎవడో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో బూతులు తిట్టడమే. మళ్ళీ ఇప్పుడు అదే పంద. మీరేమనుకుంటున్నారంటే సోషల్ మీడియాలో రీచ్ వచ్చిద్దనో, యూట్యూబ్‌లో ఏవో స్టెప్పులు చూసో అవేవో జనాల్లోకి బాగా విపరీతంగా వెళ్ళిపోతుంది బూతులు మాట్లాడితే అనుకుంటున్నారు కానీ, ప్రజలెవరు కూడా యాక్సెప్ట్ చేయట్లే. మళ్ళీ మీకు అధికారం కట్టబెట్టి, మళ్ళీ మీ చేత బూతులు మాట్లాడిపించేసి అయన్నీ విందామనే ఆలోచన ప్రజల్లో లేదు. ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మీకేమైనా అంత సమర్థించడం నచ్చకపోతే సైలెంట్‌గా ఊరుకుంటే అయిపోయాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే లక్షల మంది రాశారు. ఒక 5 లక్షల మందో, 6 లక్షల మందో రాశారు. కేవలం 16,000 మందికే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. 16,000 మందిని భర్తీ చేశారు. మిగిలినోళ్ళంతా రాశారు కాబట్టి వాళ్ళందరిని కూడా రెచ్చగొట్టి ఆ ఓట్లన్నీ కూడా మన పార్టీకి ఏపించుకుందాం అనే ఆలోచన. ఆ ఓట్ల కోసమే చేస్తున్నారు. 16,000 మంది పోతే పోయారులే, వాళ్ళు మనకు ఓటేయకపోయినా పర్వాలేదు. ఈ మిగిలినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు ఓటేస్తే సరిపోద్ది. ఆ విధంగా రాజకీయం చేస్తున్నారు. కనీసం వాళ్ళకి తెలీదా? పోనీ మీరు ఏదో అనుకున్నారు, ఒక స్ట్రాటజీ ప్రకారం బానే ఉంది. కనీసం వాళ్ళకని తెలీదా? డీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలీదా? గత 5 ఏళ్ల కాలం పాటు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని మీరు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మాకేదో ఉపాధి అవకాశాలు దొరికేస్తాయనుకోవడం పిచ్చితనం కదా! వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? అంటే మీరు ఏది చెప్తే అది నమ్మేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇకనైనా సరే ఇలాంటి విష ప్రచారాలు కట్టిపెడితే బాగుంటుందండి. డీఎస్సీ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం పైన కావాలని పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు. అంతకుమించి మాకేమీ కనపడట్లా. దయచేసి ఇకనైనా సరే ఈ అంశాలు వదిలేస్తే బాగుంటుంది. అది మీకే మంచిది. తెలీదా? ఇప్పుడు చూడండి, నిన్న కర్నూలులో ఒక నిరసన కార్యక్రమం జరిగిందా? రేపొద్దున ఎక్కడ జరుగుతాయో ఎవడికి తెలీదు. వాళ్ళ ఆధారాలతో సహా చెప్తున్నారు. ఇగో డీఎస్సీ నియామకం ఇలా జరిగింది, ఇలా ఉంటది. మాకు ఈ ర్యాంక్ వచ్చింది, మాకు ఈ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. చదువుకున్నోడికి ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతాయండి. దొరకకుంటే ఉండవు కదా! కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ లక్ష్మీ పార్వతిని మీరు ఎంత దూరం పెడితే అంతా మీకు మంచిది. లేకపోతే మీకు 2029 ఎన్నికల్లో ఇప్పుడున్న 11 కూడా గగనమే, కష్టమే. అదోటి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి పందా కూడా మార్చుకోవాలి. మీరు ఎక్కడైనా ఎవరైనా చనిపోతేనో, లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితేనో, ఆ ప్రమాదాలన్నిటిని రాజకీయం చేయాలని చూడటం మానేసి, ఉదాహరణకి సీదిరాప్పలరాజుని ఎవరైనా గానీ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. అది వదిలేసారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం వదిలేసి, ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు. ఇలా అయితే మీకు ఎవడండి ఓట్లేసేది? నవ్వుకోరా? మీ పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు. అసలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ మహిళలతో మాట్లాడి వాళ్ళ ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుండేది. కానీ జైలు వరకు వెళ్ళాడు. సీదిరాప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించాడు గానీ, ఆ బాధిత మహిళని పట్టించుకోలేదు. బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదని
మీ నాయకులు, మీ కార్యకర్తలే కొంతమంది మీ ముఖం మీద చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ అభిప్రాయం అది. ఇదేట్రా బాబు ఎక్కడైనా కానీ బాధితులను పరామర్శిస్తాడో, పిచ్చి కాకపోతే నిందితులను పరామర్శిస్తున్నారని. ఫస్ట్ మీ వైఖరి మార్చుకోవాలి. ప్రతి దాని మీద బురద జల్లే కార్యక్రమం చేయకూడదండి మనం. ఇది మా రిక్వెస్ట్ అనుకుంటారో, సలహా అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో మీ ఇష్టం కానీ, మీరు ఇదే పందాలో ముందుకెళ్తే రాబోయే ఎన్నికల్లో మీకు ఆ 11 కూడా మిగలవు.